ఆల్మోస్ట్ 60% మెంబర్స్ తమ స్కిన్ టైప్ కి సెట్ కాని ప్రొడక్ట్సే వాడుతూ ఉన్నారు. స్టాటిస్టిక్స్ ప్రకారం ఆ లిస్ట్ లో మీరు కూడా ఉండే ఛాన్స్ ఉంది. చాలా సందర్భాల్లో సమస్య ప్రొడక్ట్స్ ది కాదు, మీ స్కిన్ టైప్ ని తప్పుగా అర్థం చేసుకోవడం. స్కిన్ టైప్ తెలియకుండా మీరు వాడే క్లెన్జర్, మాయిశ్చరైజర్ లేదా ట్రీట్మెంట్ ఏదైనా సరే మీ సమస్యను ఇంకా పెద్దది చేసే అవకాశం ఉంది. చాలా మంది కొత్త ప్రోడక్ట్స్ వాడి డిసప్పాయింట్ అవ్వడానికి అసలు కారణం ఇదే. ఎవరో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పారనో లేదా మీ ఫ్రెండ్ కి వర్క్ అయిందనో ప్రోడక్ట్స్ కొనేస్తూ ఉంటారు. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. పైన కనిపించే స్కిన్ లోపల ఉండే రియాలిటీ వేరుగా ఉండొచ్చు. ఉదాహరణకి ఆయిలీ స్కిన్ మరియు డీహైడ్రేటెడ్ స్కిన్ చూడ్డానికి ఒకేలా ఉంటాయి. సెన్సిటివ్ స్కిన్ మరియు డ్యామేజ్డ్ బ్యారియర్ ఫిల్లింగ్ కూడా ఒకేలా ఉంటుంది. ఇది కేవలం ఆయిలీ, డ్రై లేదా కాంబినేషన్ అని తేల్చేసేంత సింపుల్ విషయం మాత్రం కాదు. గుర్తుంచుకోండి, మీ స్కిన్ టైప్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏజ్, వాతావరణం, స్ట్రెస్ మరియు మీ లైఫ్ స్టైల్ ని బట్టి అది మారుతూ ఉంటుంది. 2 ఏళ్ల క్రితం మీకు సెట్ అయిన ప్రోడక్ట్స్ ఈ రోజు వర్క్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే మీ స్కిన్ మారిపోతుంది, కానీ మీ రొటీన్ మారలేదు. మీరు స్కిన్ కేర్ లో తీసుకునే ప్రతి నిర్ణయం మీ స్కిన్ టైప్ మీద ఆధారపడి ఉంటుంది. అది తప్పైతే మంచి ప్రోడక్ట్స్ కూడా మీకు నష్టం కలిగిస్తాయి. క్యూర్ స్కిన్ లో డాక్టర్లు మీ స్కిన్ ని కేవలం పైపైన చూసి కాకుండా దాని అసలైన క్యారెక్టరిస్టిక్స్ ని బట్టి మీ స్కిన్ టైప్ ని ఖచ్చితంగా గుర్తిస్తారు. ఆ పునాది మీద నుండే మీ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ మొదలవుతుంది.